అందరికీ కొత్త సస్పెన్స్ కథలోకి స్వాగతం. ఈ కథ పేరు కపట మనిషి. రచన టెంపోరావు గారు. 1975లో ఈ కథ ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. మీ అందరికీ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దామా? 8 దాటింది. హాల్లో 2 లైట్లు ప్రకాశిస్తున్నాయి. తెరిచిన కిటికీలోంచి చల్లటి గాలి వేస్తోంది. వంటతను కృష్ణయ్య నవ్వుతూ నా కేసు చూస్తున్నాడు. పార్వతి ఇంకా రాలేదా అన్నాను. దేవాలయంలో ఆలస్యం అయి ఉంటుంది సార్, ఈ పాటికి వస్తూ ఉంటారు అన్నాడు అతను. పక్కింటి సావిత్రమ్మతో స్నేహమయ్యాక పార్వతికి దేవాలయాల పిచ్చి ఎక్కువైపోయింది. ప్రతిరోజు ఏదో దేవాలయానికి వెళ్ళి తిరిగొచ్చి ప్రసాదాన్ని అందరికీ ఇస్తూ ఉంటుంది. ఇంతలో టెలిఫోన్ మోగింది. వెళ్ళి రిసీవర్ని అందుకున్నాను. అటువైపు నుంచి ఇన్స్పెక్టర్ నాయర్ కంఠం వినపడింది. హలో నాయర్ బాయ్, బ్రదర్, వెంటనే రాగలవా? ఎక్కడికి? అందమైన ఒక అమ్మాయి నూతిలో పడి మరణించింది. శవాన్ని బయటికి లాగాం. ఆమె ముఖాన్ని చూడగానే నీకు ఫోన్ చేయాలి అని అనిపించింది. ఆత్మహత్య? ఏమీ ఇంకా తెలియదు. నువ్వు ఎక్కడున్నావు? నాయర్ చెప్పాడు. వస్తున్నానని చెప్పి రిసీవర్ని పెట్టేశాను. కోటు తొడుక్కొని గబగబా మెట్లు దిగాను. కిందనున్న కిష్టయ్య కేసి ఓరగా చూశాను. పని మీద వెళ్ళానని పార్వతితో చెప్పు అని షెడ్ వైపు పరిగెత్తాను. కార్ స్పీడ్గా పోనిచ్చాను. వెల్లివాకం ప్రాంతంలో రైలు పట్టాల పక్కనే ఉందా నొయ్య. పోలీస్ జీప్ వెనకనే కారు ఆపాను. కారు దిగి నూర్తి వైపు నడిచాను. ఎలక్ట్రిక్ లైట్లు లేవు. టార్చి కాంతిలో చూసుకుంటూ వెళ్ళాను. నూతి పక్కన పెట్రోమాక్స్ లైట్ వెలుగుతోంది. ఇన్స్పెక్టర్ నాయర్ గబగబా వచ్చి నా చేయి పట్టుకున్నాడు. పెద్ద నుయ్యి. దగ్గరగా వెళ్ళి కిందకు చూశాను. నీళ్లు కనపడ్డాయి. పెట్రోమాక్స్ కాంతిలో నూతి పక్కన పడున్న శవాన్ని చూశాను. ఆమె వయసు 20 లోపు ఉంటుంది. కాటన్ చీర, తెల్ల జాకెట్టు ధరించింది. చీర కిందనున్న పావడా కనిపిస్తోంది. పొట్ట బాగా ఉబ్బుంది. ముఖం వికృతంగా మారింది. ట్రైన్ కూత వినపడింది. కాసేపట్లో మా పక్కనున్న పట్టాలమ్మట ఏదో రైలు బండి దూసుకుపోయింది. టైం చూశాను. 8:30 అయింది. నీలగిరి ఎక్స్ప్రెస్ అయి ఉండాలి. సిగరెట్ వెలిగించి పీలుస్తూ నలువైపులా చూశాను. దూరంలో ఇళ్లున్నాయి. 2 ఫర్లాంగుల దూరంలో వెల్లివాకం స్టేషన్ లైట్లు కనిపిస్తున్నాయి. కానిస్టేబుల్ నూతి దగ్గర నిలబడ్డాడు. ఈమె ఈ ప్రాంతంలో ఉంటోందేమో అన్నాను. కొందరు ప్రజలు దూరంలో నిలబడి నూతికేసి భయంతో చూస్తున్నారు. బ్రదర్, ఇంకా ఎవ్వరూ ఆమెను పోల్చలేదు అన్నాడు నాయర్. సమీపంలో నిలబడి ఉన్న వాళ్ల వైపు నడిచాను. ఆమె ఎవరో మీకు తెలుసా అని అడిగాను. తెలియదు సార్ అన్నాడు ఒక అతను. ఈ నుయ్య ఇక్కడెందుకుంది? 3 ఏళ్ల క్రితం నీళ్లు లేని సమయంలో ప్రభుత్వం ఈ నూతిని తవ్వింది. ఇది పబ్లిక్ బావి. ఎవరైనా ఇక్కడికొచ్చి బట్టలు తుక్కుంటూ ఉంటారు అన్నాడు మరొక అతను. శవం ఫోటోలు తీశారు. ఆలోచిస్తూ పచార్లు చేస్తున్నాను. రోడ్డు మీద కారు ఆగిన చప్పుడైంది. కానిస్టేబుల్ పోలీస్ డాక్టర్ మా దగ్గరకు వచ్చాడు. డాక్టర్ చార్లెస్ నాతో కరచాలనం చేసి శవ పరీక్షకు ఉపక్రమించాడు. సిగరెట్ పీలుస్తూ డాక్టర్ ముఖాన్ని గమనిస్తున్నాను. అతను కూడా ఆశ్చర్యంగా నాకేసి చూస్తూ నిలబడిపోయాడు. మిస్టర్ పరశురాం, ఈమెను ఎవరో అమానుషంగా రేప్ చేశారు. నూతిలో పడి నీళ్లు తాగి మేము మరణించింది అన్నాడు డాక్టర్. ఇది హత్య కావచ్చు కదా అన్నాను. అవును బ్రదర్, రేప్ చేసిన అతను ఈమెను నూతిలోకి తోసేసి ఉండొచ్చు అన్నాడు నాయర్. అలా ఎందుకు చేస్తాడు అడిగాను. అతడు ఆమెకు పరిచయమైన మనిషే కావచ్చు. పరాయివాడైతే రేప్ చేసి పారిపోయేవాడు. యు ఆర్ రైట్ అన్నాను సాలోచనగా. 10 దాటింది. ఐసీఎఫ్ కాలనీలోనే ఒక ఇంటి ముందు కారాపి దిగాను. కొత్తగా కట్టిన డాబా ఇల్లు. ఇంటి చుట్టూ ప్రహరీ గోడకు బదులు పొడవాటి మొక్కలున్నాయి. వీధి గేటు తలుపు కొబ్బరాకులతో నిర్మించబడింది. ఆకుల తలుపు వెనక్కి పడింది. లోపలికెళ్ళాను. ముందున్న హాల్లో లైట్ వెలుగుతోంది. ఒక అతను అదోలా నా వైపు చూశాడు. మిస్టర్ రాజన్ అన్నాను. నేనే సార్ అన్నాడు అతను. ముందు గదిలోకి వెళ్ళాను. మధ్యతరగతి కుటుంబం. పేము కుర్చీ చూపించి అతను నన్ను కూర్చోమన్నాడు. ఒక స్త్రీ లోపల గుమ్మంలో నిలబడింది. మీ అమ్మాయి ఫోటో ఉందా? పద్మ, అమ్మాయి ఫోటో బట్రా అన్నాడు అతను. కాసేపట్లో ఫ్రేమ్ కట్టిన ఒక ఫోటోను ఆమె అతనికి ఇచ్చింది. గ్రూప్ ఫోటో అది. అందులో ఉన్న కూతురు వైపు అతను చూపించాడు. ఆమె ఫోటోను చూసి తుళ్ళి పడ్డాను. నూతి పక్కన పడున్న శవం నాకు గుర్తొచ్చింది. మీరేం చేస్తున్నారు?
ఐసీఎఫ్లో పనిచేస్తున్నాను. ఈ ఇంట్లో ఎంతకాలం నుంచి ఉంటున్నారు? గృహప్రవేశం చేసి ఇంకా సంవత్సరం కూడా కాలేదు. ప్రావిడెంట్ ఫండ్ మీద అప్పు చేసి ఇల్లు కట్టించాను. మీ అమ్మాయి ఏం చేస్తోంది? కాలేజీలో బిఏ చదువుతోంది. ప్రతిరోజు ట్రైన్లో సెంటర్కి వెళ్ళి అక్కడి నుంచి బస్సులో కాలేజీకి వెళ్ళొస్తుంది. అతడికే సూటిగా చూశాను. మిస్టర్ రాజన్, మీ అమ్మాయి చనిపోయిందని చెప్పడానికి చాలా విచారిస్తున్నాను అన్నాడు. ఫోటో పట్టుకొచ్చిన ఆమె ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది. రాజన్ కన్నేళ్లతో నా వైపు చూశాడు. మా అమ్మాయి రేవతి నిజంగా మరణించిందని మీకు తెలుసా? విల్లివాకం స్టేషన్కి 2 ఫర్లాంగుల దూరంలో ఉన్న నూతి పక్కనే రేవతి శవం పడుంది. మీరు నాతో వస్తే చూపిస్తాను. అతను లేచాడు. లోపలికెళ్ళి చొక్కా తొడుక్కొని వచ్చాడు. అతను కారులో కూర్చున్నాక తలుపు మూసి కారును పోనిచ్చాను. పక్కన కూర్చున్న అతనికే స్వారగా చూశాను. ఆమె విల్లివాకంలో దిగి ఇంటికి వస్తూ ఉండేదా? అవును సార్, ఆ స్టేషన్కి మా ఇల్లు దగ్గరలో ఉంది. విల్లివాకం రోడ్డమ్మట కారు కదులుతోంది. అమ్మాయి ఎవరినైనా ప్రేమించిందా? అతను కోపంగా నాకేసి చూశాడు. కారు నాపాను. ఇద్దరం దిగాం. నూతి దగ్గరికి నడిచాం. రేవతి శవం స్ట్రెచ్చర్ మీద ఉంది. అంబులెన్స్ వచ్చింది. పోస్ట్ మార్టంకి పంపుదామని అనుకున్నాను అన్నాడు ఇన్స్పెక్టర్ నాయర్. శవాన్ని చూసి రాజన్ పిచ్చిగా అరిచాడు. ఏడుస్తూ నేల మీద కూలిపోయాడు. ఆమె తండ్రి మిస్టర్ రాజన్ అన్నాను ఇన్స్పెక్టర్ నాయర్తో. అతడిని నాయర్కి అప్పగించి కారులో వెళ్ళిపోయాను. రాజన్ ఇంటి ముందు మళ్ళా కారాపి దిగాను. ముందు గదిలోకి వెళ్ళాను. రేవతి తల్లి ముందు గదిలో కూర్చొని ఏడుస్తోంది. 3 పిల్లలు ఆమె పక్కనే కూర్చొని విలపిస్తున్నారు. ఎదురుగా నిలబడి ఆమెకే సూటిగా చూశాను. రేవతికి అన్యాయం జరిగింది. ఎవరో ఆమెను రేప్ చేసి నూతిలోకి తోసేశారు అన్నాను. ఆ దుర్మార్గుడితో తిరగొద్దని చెప్తే వినలేదు అందామె. ఎవరతను? బాజీరావు. అతను ఎక్కడుంటాడు? ఆమె లోపలికి వెళ్ళింది. ఒక బౌండ్ పుస్తకాన్ని తెచ్చి నాకిచ్చింది. అట్టల మీద బాజీరావు అడ్రస్ రాసి ఉంది. అతను మైలాపూర్లో ఉంటున్నాడు. దీని గురించి ఆయనకు చెప్పకండి. నాకు తెలిసిన ఆయనకు తెలియకుండా దాచాను అందామె. ఇది మీ భర్తతో చెప్పుంటే ఆమెకి అలాంటి దుర్మరణం సంభవించేది కాదేమో అన్నాను. ఆయన హార్ట్ పేషెంట్. ఇటువంటిది ఏదైనా వింటే ఆయన గుండె ఆగిపోతుందని నా భయం. వెనక్కి తిరిగి బయటకొచ్చాను. ఆయన అక్కడే ఉన్నారా అడిగిందామె. కాసేపట్లో పోలీస్ జీప్లో ఆయన ఇక్కడికి వస్తారు అని కారు వైపు నడిచాను. కారులో కూర్చొని సిగరెట్ వెలిగించాను. నలువైపులా చూశాను. అన్నీ కొత్తిళ్లే. ఐసీఎఫ్ కాలనీ ఇళ్లలోని వాళ్ళు లైట్లు ఆర్పేసి సుఖంగా నిద్రపోతున్నారు. కారును పోనిచ్చాను. పట్టాలమ్మట ఏదో ట్రైన్ వెళ్తున్న ధ్వని వినపడుతోంది. ఎవరు చచ్చినా రైళ్ళు ఆగవు, కదులుతూనే ఉంటాయి. మైలాపూర్ వీధులన్నీ చూస్తూ కారుని పోనిచ్చాను. అంతర్ముఖం వీధి బోర్డు చూసి కారుని కుడివైపుకి తిప్పాను. నంబర్ 12 ఇంటి ముందు కారాపాను. వీధి దీపాలు వెలుగుతున్నాయి. బాజీరావు కోసం తలుపు తట్టి అందరినీ లేపాలి. కారులోంచి దిగాను. జోళ్ల చప్పుడై ఆగాను. ఎవరో కారు వైపు నడిచొస్తున్నారు. మిస్టర్, ఏం కావాలి అన్నాడతను. అతనికే సూటిగా చూశాను. పొట్టిగా లావుగా ఉన్నాడు. పొడవాటి సైడ్ లాక్స్, పెద్ద మీసాలు, టైట్ ప్యాంట్, షర్టు ధరించాడు. కాళ్లకు స్లిప్పర్స్ ఉన్నాయి. కుడి చేతికి వాచ్ ఉంది. బాజీరావు నువ్వేనా? నేనే అన్నాడతను. అతని వైపు సీరియస్గా చూశాను. విల్లివాకం నుంచి రావడానికి ఇంత ఆలస్యమైందా అన్నాను చటుక్కున. ఏంటి మీరు అనేది అన్నాడు ఆశ్చర్యంగా. ఎక్కడి నుంచి వస్తున్నావు? సినిమాకెళ్ళి బీచ్లో కాసేపు ఫ్రెండ్స్తో కూర్చుని వస్తున్నాను. ఎవరా ఫ్రెండు? రాఘవన్, రాయంపేటలో ఉంటాడు. రేవతి నిన్న సాయంత్రం మాయమైంది. ఆమెను నిన్న కలుసుకున్నావా? కాసేపు అతను మాట్లాడలేదు. బాధతో నా వైపు చూస్తూ ఉండిపోయాడు. రేవతి దొరికిందా? నా ప్రశ్నకు జవాబు ఇయ్యి. నిన్న ఆమెను కలుసుకున్నాను. కాలేజీ బయట ఇద్దరం కలుసుకున్నాం. మెరీనా క్యాంటీన్లో టిఫిన్ తిని కాసేపు బీచ్లో కూర్చున్నాం. తర్వాత ఆమెను బస్సు ఎక్కించి నేను ఇంటికి వెళ్ళిపోయాను అన్నాడు బాజీరావు. నువ్వు నాతో రావాలి. ఎక్కడికి సార్? కారులో కూర్చో అన్నాను అధికారంతో. అతను కారులో కూర్చుని తలుపు మూశాడు. కారును మెల్లిగా పోనిచ్చి మెయిన్ రోడ్డుకి తిప్పాను. మిస్టర్ బాజీరావు, నువ్వేం చేస్తున్నావు? ఉద్యోగం కోసం వెతుకుతున్నాను. బిఏ పాస్ అయ్యాను. ఇంకా చదవడానికి డబ్బులు లేవు. రేవతితో నీకు అసలు పరిచయం ఎలా అయింది? ఒకరోజు ఆమెను బీచ్లో చూశాను. ఆమె నన్ను ఎంతో ఆకర్షించింది. అటుపైన బస్టాప్లో ఆమె కోసం నిలబడేవాడిని. అలా దగ్గరయ్యాను. ఆమెను పెళ్ళాడాలి అని అనుకున్నావా? పెళ్ళాడాలనే నా ఉద్దేశం.
సడన్గా కారు నాపాను. అతని కేసు చూశాను. రేవతిని ఎవరో రేప్ చేశారు. నూతిలో పడున్న ఆమె శవాన్ని పోలీసులు పైకి లాగారు అన్నాను. బాజీరావు వెక్కి వెక్కి ఏడవసాగాడు. కారును పోనిచ్చాను. పువ్వులాంటి ఒక అమాయకపు యువతి జీవితాన్ని ఎవడో దుర్మార్గుడు నలిపి పారేశాడు. వాడెవడో కనుక్కొని చిత్రవధ చేస్తాను అరిచాడతను. అతను నటించడం లేదు అని అనిపించింది. చెయ్యి పట్టుకున్నాను. నిన్న రాత్రి ఆమె ఏ బస్సు ఎక్కింది? సెంట్రల్ స్టేషన్కి వెళ్ళే బస్సు సార్. నా మెదడులో ఆలోచనలు తిరుగుతున్నాయి. రేవతి హుషారుగా అతనితో మాట్లాడింది. బస్టాప్కు కూడా వెళ్ళి ఆమెను బస్సు ఎక్కించాను. సెంట్రల్ బస్సు దిగి ఆమె ట్రైన్లో వెల్లివాకం వెళ్ళాలి. సెంట్రల్లో మరెవరైనా ఆమెను కలుసుకున్నారా? కారు 40 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తోంది. రేవతి నీకు అన్ని విధాలా దగ్గరైందా? మనసారా ఆమెను ప్రేమించాను సార్. ఆమెను నేను ఎప్పుడు ముట్టుకోలేదు. మాట్లాడుకునేవాళ్ళం. రేవతిని మరెవరో బలాత్కరించే ఉండాలి. ట్రైన్ ఎక్కే ముందో లేకపోతే ట్రైన్లోనో ఎవరో ఆమెను కలుసుకుని ఎక్కడికో తీసుకుపోయి ఉండాలి. జనరల్ హాస్పిటల్ ముందు కారాపాను. ఇన్స్పెక్టర్ నాయర్ జీపు రోడ్డు వారగా ఉంది. ఒక కానిస్టేబుల్ నా కారు వైపు పరిగెత్తుకొచ్చాడు. ఇతనికి శవాన్ని చూపించండి అన్నాను బాజీరావు కేసు చూపిస్తూ. అతను కూడా కారులోంచి దిగాడు. కారు చుట్టూ తిరిగి నేను కూర్చున్న వైపుకి వచ్చాడు. నీకేదైనా తెలిస్తే వెంటనే ఈ నెంబర్కి ఫోన్ చేయి అని అతడికి నా కార్డు ఇచ్చాను. స్ట్రీట్ లైట్ కాంతిలో అతను చూశాడు. గౌరవపూర్వకంగా నాకు నమస్కరించాడు. పరశురాం గారు, రేవతి మంచి పిల్ల. ఈ ఘోరం ఎలా జరిగిందో కనుక్కోండి అన్నాడతను. అదే పనిలో ఉన్నాను అని కార్ని పోనెచ్చాను. టైం 10 దాటింది. టిఫిన్ తిని 4 కప్పుల స్ట్రాంగ్ కాఫీ తాగి హాల్లో సిగరెట్ కాలుస్తూ కూర్చున్నాను. పార్వతి నా పక్కనే కూర్చుని కమ్మగా కబుర్లు చెప్తాను. టెలిఫోన్ మోగింది. వెళ్ళి రిసీవర్ని అందుకున్నాను. అటువైపు కంఠంలో గాబరా వినిపిస్తోంది. పరశురాం గారు. ఎస్ స్పీకింగ్. బాజీరావున్ సార్. నిన్న రేవతి రాసిన ఉత్తరం నాకు ఇప్పుడే అందింది. ఏం రాసింది? ఆమె చాలా రాసింది సార్. నువ్వెక్కడున్నావు? అజంతా హోటల్ పక్కనున్న టెలిఫోన్ బూత్లో. అక్కడే ఉండే వస్తున్నా. రిసీవర్ని పెట్టేసి కోట్ తొడుక్కున్నాను. పార్వతి వైపు చూసి నవ్వుతూ కిందకి పరిగెత్తాను. అజంతా హోటల్ సమీపంలో ఉన్న టెలిఫోన్ బూత్ పక్కనే కారాపాను. బాజీరావు కారు వైపును వడివడిగా వచ్చాడు. ఒక కవర్ని నాకు ఇచ్చాడు. కవర్లోంచి ఉత్తరాన్ని బయటికి లాగాను. మై డియర్ బాజీ, కొన్ని గంటల్లో నా జీవితం ఇలా తయారవుతుందని కల్లో కూడా అనుకోలేదు. సెంట్రల్లో దిగి నడుస్తుంటే ఒక ఆమె ఎదురైంది. ఆమె హాస్పిటల్లో ఉందని చెప్పి నన్ను అక్కడికి రమ్మంది. ఆమెతో కారెక్కాను. అంతే, తెలియకుండా బోన్లో ఇరుక్కున్నాను. బాజీ, తర్వాత జరిగిందంతా వివరంగా చిత్రించి నిన్ను బాధించను. ఉద్యోగం దొరికాక నిన్ను పెళ్ళాడి సుఖంగా ఉండొచ్చు అని అనుకునేదాన్ని. దానికి నేను నోచుకోలేదు అని రుజువైంది. విధి అలా ఉంది. బాజీ, సకల రోగాలు తనలో జీర్ణించుకున్న ఒక కిరాతకుడు నన్ను బలాత్కరించి నా శీలాన్ని నాశనం చేశాడు. ఆకలి తీరాక నన్ను రోడ్డు మీద వదిలేశాడు. ఏ మొహం పెట్టుకొని ఇంటికెళ్ళను? నిన్ను ఎలా పెళ్ళాడగలను? ఒక నిర్ణయానికి వచ్చాను. ఆ నుయ్య నాకెప్పుడు కనిపిస్తూ ఉంటుంది. అదే నాకు శరణం. మలిన స్థితిలో నీ వద్దకు రాలేక మరో లోకానికి పోతున్నాను. నన్ను మర్చిపో. రేవతి. ఉత్తరాన్ని మడిచి కవర్లో పెట్టి అతనికేసి జాలిగా చూశాను. రేవతి శవం గుర్తొచ్చింది. ఆత్మహత్య. బాజీరావు ఈ ఉత్తరాన్ని వెంటనే ఇన్స్పెక్టర్ నాయర్కి అందజేయి అన్నాను. అతను తలాడించాడు. అతని కళ్ళెమ్మట నీళ్లు కారుతూ ఉన్నాయి. పరశురాం గారు, రేవతి తొందరపడింది. నాతో జరిగింది చెప్పుంటే నేను మన్నించేవాణ్ణి. ఎవరో బలాత్కారంగా ఆమెను ఏదో చేస్తే తప్పు ఆమెది కాదు కదా. అనవసరంగా ఆత్మహత్య చేసుకుంది అన్నాడు అతను. ఆమె తండ్రి కూడా ఇలా ఉత్తరం రాసిందేమో అడిగి చూడండి. అప్పుడే వచ్చిన బస్సు వైపు అతడు పరిగెత్తాడు. కారుని పోనెచ్చాను. ఐసీఎఫ్ కాలనీలోని ఇంటి ముందు కారు ఆపాను. దిగి లోపలికి వెళ్ళాను. రాజన్ నన్ను చూసి లేచి నిలబడ్డాడు. పరశురాం గారు, ఆ దుర్మార్గుడు దొరికాడా అడిగాడు అతను. దుర్మార్గులు అంత తొందరగా దొరకరు అన్నాను. రోజులు మారాయి సార్. మనుషులు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మీకేమైనా ఉత్తరం వచ్చిందా? లేదు అన్నాడతను. ఇంటి ముందు స్కూటర్ ఆగింది. రాజన్ బయటికి వెళ్ళాడు గబగబా. స్కూటర్ మీద కూర్చున్న అతనితో ఏదో మాట్లాడుతున్నాడు. లోపల గుమ్మం వైపు చూశాను. అతని భార్య కనిపించింది. దగ్గరగా వెళ్ళాను.
ఆమె ఒక కవర్ని నాకు అందించింది. ఏడ్చి ఏడ్చి ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి. పరశురామ్ గారు, ఈ ఉత్తరం వచ్చినట్లు ఆయనకు తెలియదు, దయచేసి చెప్పకండి. ఉత్తరాన్ని జేబులో పెట్టుకొని బయటికి నడిచాను. రాజన్ ఎదురయ్యాడు. కూర్చోండి సార్ అన్నాడు అతను. పనుందే, మళ్ళీ వస్తాను అని కారు వైపు గబగబా వెళ్ళాను. కార్ని కొంచెం దూరం పోనిచ్చి గోడ వారగా ఆపాను. ఉత్తరాన్ని బయటికి లాగి చదవసాగాను. ప్రియమైన అమ్మకి, అనుకోని పరిస్థితుల్లో నా సర్వస్వాన్ని పోగొట్టుకున్నానమ్మా. నాకు మానభంగం జరిగింది. వాడి రోగాలతో నా రక్తం చెడిపోయి ఉంటుంది. ఈ స్థితిలో ఇంటికి రావడానికి నాకు మనసొప్పలేదు. అందువల్ల మరో లోకానికి ప్రయాణం కడుతున్నాను. బాజీ మూలంగా నాకు ఏ హాని జరగలేదు. అతడు యోగ్యుడు. ఈ ఉత్తరం నీకు అందేసరికి నేను ఈ లోకంలో ఉండను. అమ్మా, బాధపడకు. మరో జన్మ అనేది ఉంటే నీ కడుపునే మళ్ళీ పుట్టాలని నా కోరిక. రేవతి. కవర్ని జేబులో పడేసుకుని ఆలోచిస్తూ కూర్చుండిపోయాను. 2 ఉత్తరాల్లోనూ రేవతి వివరంగా ఏదీ చెప్పనందుకు విచారించాను. తనకు జరిగింది మరెవరికైనా జరగచ్చు. ఆమె అంతా రాసి ఉంటే ఇతరులను కాపాడే అవకాశం పోలీసు వారికి చిక్కి ఉండేది. ఆమె వివరంగా ఎందుకు రాయలేదు? ఆమె మెదడు సక్రమంగా ఆలోచించే స్థితిలో లేదేమో. ఇన్స్పెక్టర్ నాయర్ ఎదురుగా కూర్చున్నాను. గదిలో ఫ్యాన్ తిరుగుతోంది. అతని వైపు చూశాను. బ్రదర్, మరో అమ్మాయి నిన్న రాత్రి మాయమైనట్లు పోలీస్ రిపోర్ట్ ఇవ్వబడింది అన్నాడు నాయర్. ఒక షీట్ అతను నాకు ఇచ్చాడు. దాని మీద అమ్మాయి పేరు, ఇంటి అడ్రస్ ఉన్నాయి. మిస్ దేవిక. నాయర్ బాయ్, ఇది చాలా విచిత్రంగా ఉంది. బాజీరావుకి ఆమె రాసిన ఉత్తరం చదివావా? ఎవడో దుష్టుడు అందమైన అమ్మాయిలను కిడ్నాప్ చేసి తన సెక్స్ వాంఛలను తీర్చుకొని వదిలేస్తున్నాడు. మిస్ దేవిక తండ్రి మల్టీ మిలియనియర్. ఏదో వెంటనే మనం చేయకపోతే అతను ఊరుకోడు అన్నాడు నాయర్. నాయర్ తెప్పించిన కాఫీ తాగి కారెక్కాను. కిల్పాక్లోని హార్డోస్ రోడ్డుకి కారును పోనిచ్చాను. నంబర్ 20 గేట్ ముందు కారాపి చూశాను. గూర్ఖా వాచ్మెన్ బయట పచారులు చేస్తున్నాడు. కారును లోపలికి పోనిచ్చాను. పోర్టిగోలో కారాపి దిగాను. 3 అంతస్తుల భవనం. రతన్లాల్ షా పేరుని ఇంతకుముందు ఎన్నోసార్లు విన్నాను. లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ మెంబర్ అతను. లక్షల మీద విరాళాలు కూడా ఇస్తూ ఉంటాడు. దేవిక అతని కూతురు. ఒక యువకుడు నా వైపు వచ్చాడు. రతన్లాల్ షా ఉన్నారా అని అడిగాను. కూర్చోండి సార్ అంటూ అతను నన్ను ఒక హాల్లోకి తీసుకెళ్ళాడు. పెద్ద హాలు, ఖరీదైన సోఫాలున్నాయి. ఒక ఆంగ్లో ఇండియన్ యువతి నా దగ్గరకు వచ్చింది. నన్ను గదిలోకి తీసుకువచ్చిన అతను ఆమెతో ఏదో చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. సోఫాలో కూర్చొని సిగరెట్ వెలిగించాను. యువర్ నేమ్ ప్లీజ్ అందామె. ఆమెకు నా కార్డు ఇచ్చాను. పేరు చూసి ఆమె నాకేసి నవ్వుతూ తిరిగింది. కూర్చోండే, ఆయనతో చెప్తాను అందామె. 5 నిమిషాల తర్వాత ఆమె నన్ను పైకి రమ్మంది. ఒక ఎయిర్ కండిషన్ గదిలోకి ప్రవేశించాను. కుషన్డ్ సోఫాలో అతను కూర్చుని ఉన్నాడు. కాశ్మీరీ శాల్వా కప్పుకున్నాడు. అతని ముఖం మాత్రం కొద్దిగా కనిపిస్తోంది. కళ్ళకు అద్దాలు ఉన్నాయి. మఫ్లర్ తలని, గొంతుకుని, చెవులను కప్పేసింది. ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాను. అతడు నా వైపు నవ్వుతూ చూశాడు. మిస్టర్ పరశురామ్, నేను కిందకి రావడానికి బదులు మిమ్మల్ని పైకి రప్పించినందుకు నన్ను క్షమించండి. ఈ మధ్య నా ఆరోగ్యం బాగాలేదు. ఇల్లు విడిచి ఎక్కడికి వెళ్ళడం లేదు అన్నాడు షా. డోంట్ బాదర్ అన్నాను. ఆంగ్లో ఇండియన్ యువతి గదిలోకి ట్రేతో వచ్చింది. ట్రేని నా ముందు టీపాయ్ మీద పెట్టింది. స్కాచ్ ప్లీజ్ అన్నాడు అతను. థ్యాంక్స్, విత్ సోడా అన్నాను. ఆమె 2 గ్లాసుల్లో విస్కీ పోసి సోడా కలిపింది. 1 గ్లాస్ నాకిచ్చి 2వ గ్లాస్ అతనికి అందించింది. రీతా, మాకేదైనా కావాల్సి వస్తే చూస్తూ ఉండు అన్నాడు అతను. ఎస్ బాస్ అని ఆమె వెళ్ళిపోయింది. అతను గ్లాసుని ఎత్తాడు. గ్లాస్ ఎత్తి చియర్స్ అన్నాను. గ్లాసులోని విస్కీని తాగేసి సిగరెట్ వెలిగించాను. బెస్ట్ క్వాలిటీ స్కాచ్ అన్నాను. థ్యాంక్స్ టు స్మగ్లర్స్ అన్నాడు అతను. మీ అమ్మాయి మాయమైంది అని రిపోర్ట్ ఇచ్చారట అని సంభాషణని మార్చాను. దేవిక కాలేజీ నుంచి ఇంటికి రాలేదు. కారు పంపాను. తోవలో కారుకి రిపేర్ వచ్చింది. దేవిక ఫోన్ చేసింది. కారు రాలేదు అంది. మరో కారు పంపుదామని అనుకున్నాను. ఫ్రెండ్ కారులో వచ్చేస్తాను అంది. ఊరుకున్నాను. అమ్మాయి ఎంతకీ రాలేదు. ఏ ఫ్రెండ్ కారులో ఆమె వస్తానంది? కమల కారులో. నా సెక్రటరీ కమలకి ఫోన్ చేసి అడిగింది. దేవిక తన కారులో రాలేదు అందామె.
దేవికన్ గురించి తనకేమీ తెలియదు అంది. ఏ చుట్టాలింటికైనా ఆమె వెళ్ళుంటుందా? చెప్పకుండా వెళ్ళదు. అతడు ఉష్ అన్నాడు. ఆంగ్లో ఇండియన్ యువతి పరిగెత్తుకొచ్చింది. నా గ్లాసులో విస్కీ పోసి సోడా కలిపింది. ప్లేట్లో ఉన్న చిప్స్, పీనట్లు నములుతూ మరికొంత విస్కీ తాగాను. హుషారుగా ఉంది. అతనికేసి నవ్వుతూ చూశాను. అతని గ్లాసులోని విస్కీని మెల్లగా సేవిస్తున్నాడు. డబ్బున్న వ్యక్తి కానీ తన ధనాన్ని అనుభవించే ఆరోగ్యం లేదు. పరశురాం గారు, ఎవరో అమ్మాయికి ఘోరంగా అపచారం జరిగిందని పేపర్లో చదివాను. నాకు చాలా గాబరాగా ఉంది. ఆమె సాధారణంగా ఎన్నింటికి ఇంటికి వస్తుంది? 5ంటికే వచ్చేస్తుంది. నిన్న 10 దాకా చూసి తర్వాత రిపోర్ట్ ఇవ్వమన్నాను. పరశురాం గారు, మీరు ఆమె కోసం వెతకండి. ఎంతైనా ఖర్చు పెట్టండి, నేను ఇచ్చుకుంటాను అన్నాడతను. గ్లాసులు ఖాళీ చేశాను. నిషాగా ఉంది. అతనికేసి సూటిగా చూశాను. మీకెంతమంది పిల్లలు? ఒక్కగానొక్క కూతురు. నా భార్య మరణించింది. తర్వాత నేను పెళ్లాడలేదు. అతను సౌజ్ఞ చేశాడు. ఆంగ్లో ఇండియన్ యువతి నా వద్దకు వచ్చింది. అమ్మాయి ఫోటో ఉందా? రీతా, దేవిక ఫోటో ప్లీజ్ అన్నాడతను. ఆమె విస్కీ పోసి సోడా కలిపి వెళ్ళిపోయింది. పాస్పోర్ట్ సైజ్ ఫోటోను పట్టుకొచ్చి నాకిచ్చింది. ఫోటోను చూడగానే దేవిక అంత అందమైన యువతి కాదు అని అనిపించింది. ఈమెను ఎవరైనా ఎత్తుకుపోతే మరేవో కారణాలు ఉండుండొచ్చు. గ్లాస్లోని విస్కీని తాగే సోఫాలోంచి లేచాను. మిస్టర్ షా, థ్యాంక్స్ ఫర్ ద డ్రింక్స్, వెళ్ళొస్తా అన్నాను. రీతా, టేక్ హిమ్ టు ది కార్ అన్నాడతను నవ్వుతూ. రీతా పక్కనే నడిచి మెట్లు దిగాను. పోర్టుగల్లో ఆపిన కారులో కూర్చొని తలుపు మూశాను. కారు పక్కనే రీతా నిలబడింది. ఆమె వైపు చూసి తాపీగా నవ్వాను. దేవికి ఇంటికొస్తే నాకు ఫోన్ చేసి వెంటనే చెప్పు అన్నాను. ఎస్ సార్ అందామె. ఆమె అతనికేసి భయంతో చూసింది. ఆమె వయసు 30 దాటి ఉంటుంది. చక్కటి పట్టుచీర కట్టుకుంది. చేతులకు బంగారపు గాజులున్నాయి. మెళ్ళో నగలు మెరుస్తున్నాయి. నుదుటి మీద కుంకం బొట్టు. దగ్గరగా రా అన్నాడతను. ఆమె జంకుతూ ముందుకు జరిగింది. పెళ్ళై 10 ఏళ్లైనా నీ అందం పోలేదు అన్నాడతను. నేను ముసల్దాన్ని. వయసులో ఉన్న యువతుల ముందు అసలు నేను ఎందుకు పనికొస్తాను అందామె. సూరమ్మ, నిన్ను చూస్తే బాగా డబ్బు సంపాదిస్తున్నావు అని అనిపిస్తోంది అన్నాడతను. ఏదో మీ దయ అందామె వినయంగా. ఈసారి 15 ఏళ్ల దూర యువతిని తీసుకురా. ఆమె తెల్లాడించి అతడికేసి చూసింది. నాకు 2000 కావాలి. అతడు ఇనప్పెట్ట తెరిచి ఆమె వైపు 2 కట్టలు విసిరాడు. ఆత్రంగా ఆమె వాటిని అందుకొని తన హ్యాండ్ బ్యాగ్లో దాచుకుంది. వెళ్ళొస్తాను సార్ అందామె. గెట్ మీ యంగ్ స్టఫ్ అన్నాడతను. ఆమె బయటికి గబగబా నడిచింది. చీకటి పడుతోంది. టెలిఫోన్ మోగింది. రిసీవర్ ఎత్తి హలో అన్నాను. మిస్టర్ పరశురాం, బాస్ మాట్లాడతారు అంది రీతా. షా కంఠం వెనువెంటనే వినపడింది. మిస్టర్ పరశురాం, చాలా థ్యాంక్స్. ఇప్పుడే అమ్మాయి ఇంటికి వచ్చింది అన్నాడు షా. ఏమైంది? ఆమెకు నేను భయపడిన విధంగా ఏ ప్రమాదము జరగలేదు. తన స్నేహితురాలతో ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. అక్కడ వాళ్ళు పట్టుబట్టి ఆమెను ఉండిపోమన్నారట. కనీసము మీకు ఆమె ఫోన్ చేయవలసింది అన్నాను. వాళ్ళింట్లో ఫోన్ లేదుట. దగ్గరలో కూడా ఫోన్ లేదుట. ఏదో చెప్పింది. చెడా మడా తిట్టి ఇటుపైన అలా ఎక్కడికి వెళ్ళొద్దన్నాను. మిస్టర్ పరశురాం, మీకు చాలా థ్యాంక్స్. మెల్లిగా నవ్వాను. మిస్టర్ షా, మీ అమ్మాయి విషయంలో నేను ఇంతవరకు ఏమి చేయలేదు. ఆమె ఇంటికి రావడం మీ లక్ అన్నాను. ఎనీవే, మీకు నా చెక్కు పంపుతున్నాను. ప్లీజ్ వద్దు. ఏ పని చేయకుండా డబ్బులు తీసుకోవడం నాకు ఇష్టం లేదు. రతన్ షా పక్కుమని నవ్వాడు. మిస్టర్ పరశురాం, మీ మాటలు మీ గొప్పతనాన్ని నిరూపిస్తున్నాయి. నేను ఉంటాను అని అతను రిసీవర్ పెట్టేశాడు. పద్మజ ప్లాస్టిక్ బుట్ట పట్టుకొని పేవ్మెంట్ అమ్మట వేగంగా అడుగులేస్తోంది. సాయంత్రం సమయం. సూర్యాస్తమయం అయింది. కానీ ఇంకా చీకటి పడలేదు. పద్మజ వయసు 15 ఉంటుంది. సన్నగా పొడవుగా ఉంటుంది ఆమె. బంగారం లాంటి శరీర ఛాయ. స్కర్టు, టైట్ బ్లౌజు ధరించింది. 2 జళ్ళు. ఎదురుగా వస్తున్న స్త్రీ ఆమెకేసి సూటిగా చూసింది. ఆమె కళ్ళు మెరిశాయి పద్మజం చూడగానే. అమ్మాయి, నువ్వేనా అని అడిగింది ఆమె. నా పేరు పద్మజండి అందామె అమాయకంగా. నీకోసమే వస్తున్నాను అందామె. నాకోసమా? ఎందుకు? అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది. అమ్మెవరు?
పిన్నా? అదే పిన్నికి సరిదిద్దింది ఆమె. పద్మజ గాబరాగా ఆమెకేసి చూసింది. పిన్నెక్కడుంది? ఇసబెల్లా హాస్పిటల్లో, అక్కడికి వెళ్దాం పద. పద్మజ ఆమెతో కొంచెం దూరం నడిచింది. ఒక కారు పక్కనే ఆగి ఆమె వెనక తలుపు తెరిచింది. ఎక్కమ్మా, కారులో తొందరగా వెళ్ళొచ్చు అందామె. పద్మజ హుషారుగా కారులో కూర్చుంది. ఆమె పక్కనే కూర్చుని తలుపు మూసింది. ముందు సీట్ మీద ఉన్నతను కారుని పోనిచ్చాడు. పద్మజ వెనక నడుస్తున్న తన క్లాస్మేట్ శంకర్ వైపు చూసింది. కారు ఎక్కడికి పోతోందో. సబిల్లా హాస్పిటల్ ఎక్కడుంది? పద్మజకి తెలుసు. ఇది సబిల్లా హాస్పిటల్ దారి కాదే, దాటొచ్చేసామే అందామె. ప్రాణం బోదులే అందామె కటువుగా. నవ్వుతూ తనని పలకరించిన స్త్రీ మొహంలో ఇప్పుడు నవ్వులేదు. పిశాచంలాగా అగుపిస్తోంది ఆమె. నన్ను పోనివ్వండి అంది పద్మజ. ఎక్కడికి పోతావు అందామె పరిహాసంగా. హాస్పిటల్కి వెళ్ళి పిన్నిని చూస్తాను. బోనులో ఇరుక్కున్న ఎలకను వదిలేరు. పద్మజ ఉలిక్కి పడింది. నల్లటి గుడ్డను తీసి ఆమె పద్మజ కళ్ళను కప్పేసి వెనక బిగించింది. కారు స్పీడ్గా వెళ్తోంది. ఎటు వెళ్తోందో ఆమె చూసే పరిస్థితిలో లేదు. నన్నెక్కడికి? పద్మజ అడగబోయి మధ్యలోనే ఆగింది. నోరు మూసుకొని కూర్చో, అల్లరి చేస్తే కష్టపడవలసి వస్తుంది. బుద్ధిగా ఉంటే త్వరలో నీ ఇల్లు చేరుకుంటావు అందామె. పద్మజ మరేం ప్రశ్నలు వేయలేదు. కారు ఆగింది. ఆమెను దింపి ఎవరో నడిపించుకొని తీసుకెళ్తున్నారు. కొంతసేపు అయ్యాక నల్లగుడ్డ తీసివేయబడింది. కళ్ళు చిట్లించి చూసింది పద్మజ నలువైపులా. అందమైన గది. గది కిటికీలు తలుపులు మూసి ఉన్నాయి. ఎదురుగా ఆమె నిలబడి ఉంది. ఏడుస్తూ పద్మజ ఆమెకు నమస్కరించింది. మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. పని పూర్తయ్యాక వెళ్దూ గాని. నాతో అసలు మీకు పని ఏంటి? ఆమె పిశాచంలా నవ్వింది. నీలాంటి అందమైన పెట్టతో పనున్న వ్యక్తి కాసేపట్లో వస్తారు అందామె. నన్నేం చేస్తారు? తెలియనట్టు అడుగుతావేంటి? ఈనాటి పిల్లలకు అన్నీ తెలుసు కదా అందామె. పద్మజ గుండె గుబగుబా కొట్టుకుంది. ఆమె గదిలోంచి బయటికెళ్ళి తలుపులు మూసి గొళ్ళెం పెట్టేసింది. పద్మజ ఎదురుగా అతను నిలబడ్డాడు. తలుపులు మూసి ఉంది. అతన్ని చూడగానే ఆమె భయంతో వెనక్కి జరిగింది. కుష్టు రోగం, శిథిలమైన పురాతన విగ్రహంలాగా శరీరం అనేక చోట్ల బేటేసింది. రసి కారుతోంది. అతడి కళ్ళు ఆకలితో ఆమెను తినేస్తున్నాయి. అతను ముందుకు వెళ్ళాడు. ఆమె గోడ వారగా నిలబడింది. ఎదురుగా నిలబడ్డాడు అతను. ఆమె ధరించిన బ్లౌజ్ను చించి గట్టిగా లాగాడు. ఆమె అందాలకేసి ఆకలితో చూశాడు. ఆమె ఏడుస్తోంది. కళ్ళమ్మట ముక్కమ్మట నీళ్లు గారుతున్నాయి. నన్ను పోని, అరుస్తాను అందామె. అతడు పిచ్చివాళ్లాగా నవ్వాడు. అరిస్తే నిన్ను రక్షించడానికి ఎవ్వరూ రారు. నువ్వు అరవగానే ఏ కృష్ణుడో వచ్చి కాపాడే రోజులు కావివి అన్నాడతను. నీకేం కావాలి అడిగిందామె. నువ్వే కావాలి. అందంగా ఉన్నావు. నిన్ను ఒలుచుకుని నమలేస్తాను అన్నాడతను. నన్ను చంపకు. అడ్డు రాకుండా నాకు లొంగిపో. ప్రాణంతో ఇంటికెళ్తావు. నన్ను ఎదిరిస్తే నీకే ప్రమాదం గర్జించాడతను. టైం 10 దాటింది. పాత ఇంటి ముందు కారాపాను. దిగి ఇంటికేసి చూశాను. లైట్లన్నీ వెలుగుతున్నాయి. లోపలికి వెళ్ళాను. ఒక స్త్రీ నాకు నమస్కరించి కూర్చోమంది. ఆమె పక్కనే సన్నగా పొట్టిగా ఉన్న ఒక పురుషుడు చేతులు కట్టుకొని నిలబడ్డాడు. కుర్చీలో కూర్చుని వాళ్ళిద్దరి వైపు చూశాను. ఇతను నా భర్త. నా పేరు రమణి. అక్కయ్య కూతురు పద్మజ. ఇక్కడ మాతో ఉంది, చదువుకుంటోంది. అది ఇంటికి రాలేదు అందామె. మీరు వెంటనే పోలీస్ రిపోర్ట్ ఇచ్చుంటే బాగుండేది. 9 దాకా కాలయాపన చేస్తూ కూర్చున్నారు అన్నాను. యు ఆర్ రైట్ సార్ అన్నాడు ఆమె భర్త. ఆమె అతని వైపు కోపంగా చూసింది. రాజు, ఇదంతా నేను చూస్తాను, నువ్వు వెళ్ళి పడుకో అందామె. మూతి కాలిన పిల్లలాగా అతను లోపలికి వెళ్ళిపోయాడు. పద్మజ ఫోటో ఇది. దాని వయసు 15 లోపలే ఉంటుంది అందామె. ఫోటో చూశాను. పద్మజ బంగారు బొమ్మలా ఉంది. మీరేం చేస్తూ ఉంటారు అని అడిగాను. నేను పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్స్లో పనిచేస్తున్నాను, పిఎంజీ ఆఫీస్లో అందామె. పద్మజకి ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? అది ఎస్ఎస్ఎల్సి చదువుతోంది సార్. ఈ మధ్యన పెద్ద మనిషి అయింది. దానికి బాయ్ ఫ్రెండ్స్ ఏమిటి అందామె. ఆల్ రైట్, దర్యాప్తు చేస్తాను అని బయటకు నడిచాను. రోడ్డు మీద ఉన్న కారెక్కి తలుపు మూశాను. ఎవరో కారు వైపు పరిగెత్తుకొచ్చారు. 16 ఏళ్ల యువకుడు. టైట్ ప్యాంటు షర్టు ధరించి నూనూగు మీసాలు. దగ్గరలో ఉన్న స్ట్రీట్ లైట్ కాంతిలో అతను స్పష్టంగా కనిపిస్తున్నాడు.
సార్, పద్మజ ఏమైంది అడిగాడు అతను. నువ్వెవరు ప్రశ్నించాను. నా పేరు శంకర్ సార్. ఆమె నా క్లాస్మేట్. ఇందాక పోలీస్ జీప్ వచ్చి వెళ్ళింది. ఇప్పుడేమో మీరొచ్చారు. పద్మజ స్కూల్ నుంచి ఇంటికి రాలేదు. ఆమెను గురించి నీకేదైనా తెలుసా? తెలుసు, అది చెప్పాలనే ఇలా వచ్చాను. ఏం తెలుసు? స్కూల్ అవగానే ఆమె ఇంటికి నడుస్తోంది. వెనకనే నేను నడుస్తున్నాను. ఎవరో స్త్రీ ఆమెను పలకరించింది. ఇద్దరు కొంత దూరం నడిచి కారులో ఎక్కారు. కారులో కూర్చుని పద్మజ నా వైపు చూడ్డం నాకు ఇంకా గుర్తు. కారులో ఎంతమంది ఉన్నారు? ఆమెను పలకరించిన స్త్రీగాక ముందు సీట్లో డ్రైవర్ ఉన్నాడు. కార్ నంబర్ చూసావా? అతను బట్టి పట్టినట్టు కార్ నంబర్ని నాకు చెప్పాడు. అతడు భుజం మీద చెయ్యేసి, మై డియర్ ఫ్రెండ్, నువ్వు చూసి చెప్పింది మాకెంతో ఉపయోగపడుతుంది. ఎక్కడుంటున్నావు? ఇదే వీధిలో. అదిగో ఆ ఇల్లు అని మూడో ఇంటికేసి అతను చేయి చూపించాడు. ఆ స్త్రీని మళ్ళీ చూస్తే పోల్చగలవా? పోల్చగలను సార్ అన్నాడతను. అవసరమైతే నిన్ను మళ్ళీ కలుసుకుంటానే అన్నాను. పద్మజకి ఏ ప్రమాదం రాకుండా చూడండి సార్, ఆమె చాలా మంచిది అన్నాడతను. కారును పోనిచ్చాను. పోలీస్ హెడ్ క్వార్టర్స్ కాంపౌండ్లో కారాపి ఇన్స్పెక్టర్ నాయర్ ఆఫీస్లోకి వెళ్ళాను. నాయర్ కుర్చీలో కూర్చుని కునికిపాట్లు పడుతున్నాడు. నా బూట్ల చప్పుడు విని లేచి ఆవలిస్తూ నా వైపే చూశాడు. బ్రదర్, కూర్చో అన్నాడతను. అతనికి కార్ నంబర్ చెప్పాను. నాయర్ బాయ్, ఆ కారు ఎవరిదో గనుకో. ఇన్స్పెక్టర్ నాయర్ నెంబర్ తిప్పి ఎవరితోనో మాట్లాడుతున్నాడు. ఆలోచిస్తున్నాను. అందరూ దేవికలా అదృష్టవంతులు కాకపోవచ్చు. రేవతి జ్ఞాపకం వచ్చింది. ఆ కారు భాస్కర్ నాయర్ది. అతను టాంగ్ స్ట్రీట్, మైలాపూర్ 10వ నంబర్ ఇంట్లో ఉండాలి అన్నాడు నాయర్. వేగంగా బయటకెళ్ళాను. కార్ని కపాలి ట్యాంక్ వైపు పోనిచ్చాను. ఇంటి ముందు పాత అంబాసిడర్ కార్ ఆగి ఉంది. అదే నంబరు. కిందకి దిగి వీధి తలుపులు తట్టాను. ఒకతడు లేచి వచ్చి కటకటాల తలుపు తెరిచాడు. లోపలికి దూకి అతనికే సూటిగా చూశాను. ఇది నీ కారేనా? నాదే సార్ అన్నాడతను. సాయంత్రం 5 ప్రాంతంలో ఆ కారులో ఒక అమ్మాయి ఎక్కింది. ఆమెను ఎక్కడ దింపావు? కాసేపు అతను మాట్లాడలేదు. నా వైపు చూస్తూ ఉండిపోయాడు. సార్, నేను కార్పొరేషన్ ఆఫీస్లో పనిచేస్తున్నాను. ఆ కారును ప్రైవేట్ టాక్సీగా నడుపుతున్నాను. డ్రైవర్ని అడిగితే ఆ కారు ఎక్కడికి వెళ్ళిందో తెలుస్తుంది అన్నాడతను. డ్రైవర్ ఇల్లెక్కడా? పుల్లాతోపులో ఉంది. అక్కడకు వెళ్దాం, తొందరగా రా అన్నాను. అతను లోపలికి వెళ్ళి చొక్కా దొడుకొని వచ్చాడు. తలుపు మూసుకోమని భార్యతో చెప్పి అతను కారులో కూర్చున్నాడు. కారు స్పీడ్గా పోనిచ్చాను. అతని చేతులు ఆమెను చుట్టేశాయి. పద్మజ అతని ముఖం మీద ఉమ్మింది. ఛీ, దుర్మార్గుడా, రోగిష్టి వెదవ్వి అరిచింది ఆమె పళ్ళు కొరుకుతూ. నీకు కావాల్సినంత డబ్బిస్తాను. నీ డబ్బు ఎవరికి కావాలి? పొయ్యిలో పెట్టుకో అందామె. అతడు ఆమెను తన వైపుకు లాక్కున్నాడు. ఆమె అతని పొట్ట మీద తన్నింది. అతడు వెనక్కి పడ్డాడు. క్రోధంతో ఆమెకేసి చూశాడు. నిన్ను నాశనం చేస్తాను అని అరిచాడతను. ఆమె పరిహాసంగా నవ్వింది. కుష్ఠరోగం నిన్నే నాశనం చేస్తోంది అందామె. అతని మూతి వంకరబోయింది. అతను గుమ్మంపై పెళ్లి తలుపు తెరిచాడు. బయట కూర్చుని ఉన్న స్త్రీకేసి తీక్షణంగా చూశాడు. ఆమె తమలపాకులు నములుతోంది. పెట్ట లొంగడం లేదు అన్నాడతను. మరొక 1000 రూపాయలు ఇలా పడై కాళ్ళు చేతులు విరిచి పట్టుకుంటాం. ఆ పైన మీరు అమృతాన్ని సులువుగా తాగొచ్చు అందామె. అందరికీ నీలా డబ్బాసే ఉంటే బాగుండేది అన్నాడతను. యు ఆర్ రైట్ బాస్ అందామె. అతను మరో గదిలోకి వెళ్ళి ఒక నోట్ల కట్టం తెచ్చి ఆమెకిచ్చాడు. డబ్బును ఆమె హ్యాండ్ బ్యాగ్లో పడేసుకుంది. ఆమె చొరవగా గదిలోకి నడిచింది. అతను లోపలికెళ్ళి తలుపు మూశాడు. మిమ్మల్ని ఎవరూ కాదనగలరో చూస్తాను అరిచిందామె, పద్మజకేసి పిశాచంలాగా కదులుతూ. నేల మీద పద్మజ వెల్లికిలా పడుంది. చేతుల్ని వెనక్కి లాగి ఆమె బలవంతంగా పట్టుకుంది. పద్మజ ఆమెకేసి హీనంగా చూసింది. నువ్వసలు భారతదేశంలో ఉండవలసిన స్త్రీవి కాదు. నాలాంటి అమాయకురాలి జీవితాన్ని నాశనం చేస్తున్న అతడికి సహాయపడ్డం మహాపాపం. మరో జన్మలో కప్పవై పుడతావు అరిచింది పద్మజ. నీ ఇష్టం వచ్చినట్టు శపించు, కప్పగానే సుఖంగా జీవిస్తాను అని ఆమె అతని వైపు చూసింది. కానివ్వండి బాస్ అందామె. అతను ఆమె వైపు వంగాడు. తటాలున ఎవరో బూటు కాలుతో తలుపును తన్నారు. తలుపు చటుక్కున తెరుచుకుంది. పద్మజను పట్టుకున్న స్త్రీ లోపలున్న బాత్రూంలోకి దూరి తలుపులు మూసుకుంది. అతను లేచి వెనక్కి తిరిగాడు. మిస్టర్ రతన్ షా
ఆనాడు కదలలేని వాడిలాగా నా ముందు నటించావు, డట్టి రాస్కెల్ అరిచాను గంభీరంగా. పద్మజ లేచింది, నా దగ్గరగా వచ్చి నిలబడింది. వణుకుతున్న ఆమె చేతులు నన్ను చుట్టేశాయి. చిరిగిన ఆమె దుస్తుల వైపు విచారంతో చూశాను. ఆమె కళ్ళమ్మట నీళ్లు జలజలా కారాయి. దేవుళ్ళ వచ్చి నా మానాన్ని కాపాడారు. మిమ్మల్ని ఈ జీవితంలో మర్చిపోను అందామె. పద్మజ, యు ఆర్ లక్కీ. నిన్ను కాపాడింది నీ క్లాస్మేట్ శంకర్. అతను చూసి నాతో చెప్పడం వల్లే నేను ఇక్కడికి రాగలిగాను అన్నాను ఆమె తల నిమురుతూ. గదిలో ఫ్లోరోసెంట్ లైట్ వెలుగుతోంది. కుర్చీలో షా కూర్చునున్నాడు. అతడి చేతులకు బేడీలున్నాయి. ఇన్స్పెక్టర్ నాయర్, నేను అతనికి ఎదురుగా నిలబడి ఉన్నాం. మిస్టర్ షా, అనేక మందికి ఎంతో డబ్బిచ్చావు. ఇంత నీచమైన స్థితికి అసలు ఎందుకు దిగజారావు అని అడిగాను. అతడు జవాబు ఇవ్వలేదు. తన చేతులను చూసుకొని ఏడుస్తున్నాడు. రేవతిని రేప్ చేసి వదిలేశావు. ఆమె నూతిలో పడి ఆత్మహత్య చేసుకుంది. పశువులాగా ఎందుకిలా పతనమయ్యావు? మిస్టర్ పరశురాం, చిన్నప్పటి నుంచి నేను కుష్టు రోగిని. లక్షలకు లక్షలు గడించాను. అందరూ డబ్బు కోసం నా వద్దకు వచ్చేవారు. కానీ లోపల నన్ను చూసి అసహించుకునేవారు. 4 సార్లు నేను పెళ్ళాడాను. నా భార్యలు నన్ను దగ్గరికి రానిచ్చేవారే కాదు, నన్ను చూసి ఆక్షేపించేవారు. నా భార్యలు నన్ను వదిలి వెళ్ళిపోయేవారు. ఎంత డబ్బు గణించినా సాధారణమైన మానవుడికి ఉండే దాంపత్య సుఖం నాకు లేకుండా పోయింది. తీరని కోరికలు మనిషిని వదలవు. దానితో నా కపట జీవితం ప్రారంభమైంది. ఎలాగో అలాగా నా కోరికలను తీర్చుకోవాలి. అందుకోసం ఏం చేసినా పాపం లేదు అని అనిపించింది. నా స్థితిలో ఉంటే ఎవరైనా ఇలాగే చేసేవారేమో అన్నాడు షా. అతని వైపు చూస్తూ సిగరెట్ వెలిగించాను. ఇన్స్పెక్టర్ నాయర్ నా చేయి పట్టుకున్నాడు. థ్యాంక్స్ బ్రదర్. సూరమ్మని, షాని కస్టడీలో ఉంచి వాళ్ళ మీద చార్ట్ షీట్ ఫైల్ చేశామన్నాడు నాయర్. టైం చూశాను, 12 దాటింది. గుడ్ లక్ అండ్ గుడ్ నైట్ అని నాయర్తో చెప్పి పోర్టుగోలో ఉన్న కారు వైపు నడిచాను. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. మీ అందరికీ ఈ సస్పెన్స్ కథలు నచ్చుతున్నందుకు, అందరూ ఆదరిస్తున్నందుకు మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరొక కొత్త కథతో రేపు సాయంత్రం 6ంటికి మళ్ళీ మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.